హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక కథలోకి వెళ్తే వైష్ణవ్ ఓలీ కుల్ఫీ తినుకుంటూ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒక అబ్బాయి వచ్చి అక్క అని ఈ బుక్స్ కొంటారా అని అడిగాడు. నేను వద్దుమా అన్నాను. ఏం బుక్స్ ఇవి అన్నాడు వైష్ణవ్ చూస్తూ. డిక్షనరీలు వికీపీడియా అన్నా అన్నాడు ఆ అబ్బాయి. నేను అలానే చూసా, ఎందుకు అంతలా అడుగుతున్నాడా అని. ఇక వెంటనే వాడి దగ్గరికి తీసుకుని రే, చదువుకునే వయసులో ఏంటిది, పైగా ఈ టైంలో అన్నాడు వైష్ణవ్. ఎవరు చదివిస్తారన్నా, పేదోళ్ళం, మా బ్రతుకులింతే అన్నాడు వాడు. నేను చదివిస్తా, వస్తావా అని అడిగాడు. లేదన్నా, చదువుకోటానికి నేను పోతే మా ఇల్లు గడవదు, మా తమ్ముళ్ళు చదువు చూసుకోవాలి ఒక పక్క అన్నాడు ఆ అబ్బాయి. ఏరా అంటే, మేము నలుగురం అన్నా తమ్ముళ్ళమన్నా, మా ఇద్దరు తమ్ముళ్ళు చదువుతున్నారు, వాళ్ళని చదివించటానికి మేమంతా కష్టపడుతున్నాం అన్నాడు. నేను వాడి బాధ్యత చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక వైష్ణవ్ అవసరం లేకపోయినా డిక్షనరీ వికీపీడియా కొన్నాడు తన దగ్గర. ఇక అబ్బాయి వెళ్తుంటే తమ్ముడు అని పిలిచా. వెనక్కి తిరిగాడు. ఇదిగో అన్నాను నా కుల్ఫీ ఇస్తూ. వద్దక్కా అన్నాడు. హే తీసుకో అనంటే అప్పుడు తీసుకున్నాడు. ఇక వెళ్ళిపోయాడు తను. ఇంతలో నా ముందు పెట్టాడు వైష్ణవ్ తన కుల్ఫీ. హే నువ్వు తిను అన్నాను. ఐస్ క్రీం బండి వాడు ఉన్నాడేమో అనుకుని చూస్తూ, అతను వెళ్ళి చాలాసేపయింది, చూడకు అని పెద్ద త్యాగం చేశావుగా, తీసుకో, నీకోసం నేను త్యాగం చేస్తున్నా అన్నాడు నవ్వుతూ. ఇక నవ్వుకుని తీసుకున్నా. ఇంతలో కారు వస్తే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఒకరోజు ఇద్దరం కలిసి లంచ్కి వెళ్ళాం. అనుకోకుండా వచ్చిన మాటల్లో వైష్ణవ్ నన్ను అడిగాడు, ఎనీ రిలేషన్షిప్స్ అని. చాలాసేపు ఆలోచించా, చెప్పనా వద్దా అని. ఇష్టం లేకపోతే చెప్పకు అన్నాడు వైష్ణవ్. ఇక చెప్పాను డేవిడ్ గురించి స్టోరీ మొత్తం. చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాడు. చెప్తున్నంతసేపు చూస్తూనే ఉన్నాడు నన్ను. ఇక నేను చెప్పటం అవ్వగానే గంట నవ్వాడు నా స్టోరీ విని. ఎందుకు నవ్వాడో అర్థం కాలేదు నాకు. ఇంత మెచ్యూర్డ్గా ఆలోచించే అమ్మాయివి అలాంటి వారిని ఎలా లవ్ చేసావు ఓలీ అని అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది. బాటిల్ ఎత్తబోయా తన పైకి. అంతే, ఓలీ కూల్ అన్న నాపి బాటిల్ పక్కన పెట్టి నా హ్యాండ్ పట్టుకుని, 2 డేస్లో ప్రేమ పుట్టదు ఓలీ, అదంతా జస్ట్ అట్రాక్షన్, తనతో నువ్వు హ్యాపీగా ఉండలేవు అన్నాడు. నువ్వెలా చెప్పగలవు అన్నాను. మరి తను నిన్ను వదిలేసి వెళ్ళి ఇన్నాళ్ళయ్యింది. నిజంగా అతను లవ్ చేస్తుంటే నిన్నెప్పుడూ వదిలేయడు. ఇన్ఫ్యాక్ట్ తను నీకు అసలేం చేస్తున్నాడో దాచకుండా చెప్పేవాడు. అవసరమైతే నీకోసం తన లైఫ్ని మార్చుకునేవాడు. అతను ఆ లైఫ్ వదలలేడు కాబట్టి నిన్ను పట్టించుకోలేదు. అసలు నువ్వు అతనికి అక్కర్లేదు ఓలీ అన్నాడు. నేను సైలెంట్ అయిపోయా. ఎందుకంటే డేవిడ్ కాదు వదిలేసింది, నేను కదా తన్ని వదిలేసింది అనుకుంటున్నా. ఇంతలో నా ఆలోచనలకు బ్రేక్ వేస్తూ, ఓలీ, లైఫ్లో ఏదైనా మన మంచికే జరుగుతుంది. అతను నీ లైఫ్ నుండి వెళ్ళిపోవటం నిజంగా నీ లక్, లేదంటే నువ్వు చాలా బాధపడి ఉండేదాన్ని అన్నాడు. తను చెప్పింది ఒప్పుకోలేను, అలా అని తను చెప్పింది తప్పు అనలేను. ఇక తనే, ఓలీ, తనొక పీడకల, మర్చిపో, ఒక మంచి లైఫ్ని స్టార్ట్ చేయి అన్నాడు. డేవిడ్ని మర్చిపోవటం నా వల్ల కాదు, అది నేను తనకి చెప్పలేను. నేను వెళ్తా అన్నాను. హ్యాండ్ పట్టుకొని ఆపి, కోపమా అని అడిగాడు. నేను మాట్లాడలేదు. సారీ, అది నీ పర్సనల్ అని తెలుసు, కానీ నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకునే నీ ఫ్రెండ్ని నేను అన్నాడు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయా. నా కళ్ళల్లో నీళ్లు. డేవిడ్ గుర్తొచ్చి, అంత ఈజీగా డేవిడ్ని నేను మర్చిపోగలనా అనుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చా. ఆ ఆలోచనే నరకంగా అనిపించింది నాకు. కానీ తనకి నేను ఇంపార్టెంట్ కాదు అని నాకు తెలుసు. నా కోసం తను ఎప్పటికీ మారడు అని కూడా తెలుసు. ఆ మాట నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నా. అంతే, నేను వెళ్ళిపోయా ఇంటికి. ఆ నైట్ వైష్ణవ్ నుండి కాల్స్ పదే పదే. నేను అటెండ్ చేయలేదు. సారీ అగైన్ అని టెక్స్ట్ పెట్టాడు. చూసా, కానీ రిప్లై ఇవ్వలేదు. నేను డేవిడ్ ఫోటో చూస్తూ. ఒక మంత్ అయ్యింది వైష్ణవ్తో నేను మాట్లాడి. డేవిడ్ని మర్చిపోమని చెప్తున్నాడు అని తనని అవాయిడ్ చేసేసా అన్ని రోజులు. తనకు అర్థమైంది నేను డేవిడ్ని మర్చిపోలేక అలా చేస్తున్నాను. అయినా తను నన్ను విసిగించలేదు. ఒకరోజు నేను శైల షాపింగ్ అని వెళ్ళాం. షాపింగ్ చేస్తుంటే కాల్ నాకు. చూసా, వైష్ణవ్ నుండి కాల్. చేయనా వద్దా అనుకుంటూ అటెండ్ చేశా. ఎక్కడ అని అడిగేసరికి మాల్లో అన్నాను. కోపం పోయిందా అన్నాడు. దేనికి అన్నాను. మేడం హర్ట్ అయిపోయిందిగా,
నా సజెషన్ విని అన్నాడు. అలా ఏం లేదు, మూడ్ బాలే అంతే అన్నాను. ఇప్పుడు ఓకేగా అన్నాడు నవ్వుతూ. చెప్పు అన్నాను. రావచ్చా అన్నాడు. ఏ అన్నాను. మాట్లాడే పనుంది అన్నాడు. ఓకే అన్నాను. 15 మినిట్స్లో ఉన్నాడు మాల్లో. కాల్ నాకు ఎక్కడా అని 3rd ఫ్లోర్ నుండి తన్ని చూసి తనకి హ్యాండ్ చూపించా. ఇక వచ్చాడు నా దగ్గరికి. శైల తనని చూసి అక్కడ షాక్ అయింది. నాతో నవ్వుతూ మాట్లాడుతూ తనతో హాయ్ శైల అన్నాడు. హాయ్ అని నన్ను పక్కకి లాగి వీడేంటి నీతో అంత క్లోజ్ అంది కంగారుగా. తాను నేను వాలంటీర్ చేస్తున్న ఎన్జిఓ చైర్మన్, అలా పరిచయం, ఇప్పుడు మంచి ఫ్రెండ్ అన్నాను. అబ్బో అంది. అయిపోయిందా షాపింగ్ అన్నాడు. లేదు, ఇంకా కొన్ని తీసుకోవాలి అన్నాను. టైం పడుతుందా అన్నాడు. ఏ అన్నాను. ఏం లేదు అని, రేపు నైట్ మా ఆర్గనైజేషన్లో చిన్న పార్టీ ఉంది, నువ్వు శైల రావాలి తప్పకుండా అన్నాడు మాతో. నేనెందుకు సార్ అంది శైల. అది నేను అరేంజ్ చేస్తున్న పార్టీ, సో నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, మీరిప్పుడు నా ఫ్రెండ్స్ కదా, సో రావాలి మీరు కూడా అన్నాడు నవ్వుతూ. సారీ వైష్ణవ్, డాడీ ఒప్పుకోరు అన్నాను నేను. పోనీ నేను అడగనా మీ డాడ్ని అన్నాడు. వద్దు అన్నాను. ప్లీజ్ ఓలీ, నువ్వు శైల రండి, ఫోన్లో చెప్తే ఇలా అంటావని డైరెక్ట్గా వచ్చి ఇన్వైట్ చేస్తున్నా అన్నాడు చాలా రిక్వెస్టింగ్గా. నేను శైలాన్ని చూసా. అది నా దగ్గరకు వచ్చి సైలెంట్గా పోనీలేవే వెళదాం అంతలా అడుగుతున్నాడుగా అంది. ఓకే, బట్ త్వరగా వెళ్ళిపోతాం అన్నాను. ష్యూర్, నేనే మిమ్మల్ని జాగ్రత్తగా డ్రాప్ చేస్తా అన్నాడు. ఇంతకీ దేనికి పార్టీ అన్నాను. సస్పెన్స్ అన్నాడు. సర్లే అన్నాను. చెప్పడు అని అర్థమయ్యి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటి, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అంది శైల అనుమానంగా. వాట్ అన్నాను. మీ ఇద్దరూ ఇంత క్లోజ్ హౌ? ఏదో జరిగింది అంది అనుమానంగా. దాని ఆలోచన అర్థమయ్యి పోవే, అలాంటివేం లేవు, హీఈజ్ మై గుడ్ ఫ్రెండ్ అంతే అన్నాను. ఏమో, ఎవరికి తెలుసు అంది వింక్ చేస్తూ. అంతే, బ్యాగ్తో కొట్టేశా దాన్ని. నెక్స్ట్ డే ఆఫీస్ నుండి వచ్చా. పార్టీ ఉందని గుర్తొచ్చింది. వెళ్ళనా వద్దా అనుకుంటూ కూర్చున్నాను ఆలోచిస్తూ. మరీ పిలిచాడు, వెళ్ళకపోతే బాగోదేమో అనుకుంటూ ఇక లేచి రెడీ అయ్యాను. క్లాక్ వంక చూస్తూ కూర్చున్నా డాడీ కోసం. 7:30 అయిపోయింది. అయినా డాడ్ ఇంకా రాలేదు. కాల్ చేస్తున్నా, కనెక్ట్ కాలేదు. చాలాసేపు వెయిట్ చేస్తా వస్తారేమో అని. ఇంతలో వైష్ణవ్ నుండి తెగ కాల్స్ వస్తున్నాయి, వస్తున్నావా లేదా అని. వస్తున్నాను టెక్స్ట్ చేసి ఇక మమ్మీతో చెప్పాను స్టోరీ అంతా. డాడీ తిడతారు ఈ టైంలో పార్టీ అంటే అంది భయపడుతూ. మమ్మీ, నేను శైల వెళ్తున్నాం, త్వరగా వచ్చేస్తాం, ప్లీజ్ మేనేజ్ చేయి అన్నాను. ఒక్కళ్ళే ఎలా వస్తారు అంది మమ్మీ. వైష్ణవ్ డ్రాప్ చేస్తా అన్నాడు అన్నాను. తన గురించి మమ్మీకి తెలుసు, కలిసి ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నామని. సరే జాగ్రత్త అంది. థ్యాంక్స్ మమ్మీ అన్నాను కిస్ ఇస్తూ. ఇంతలో శైల వచ్చింది. పాప పార్టీ అనగానే ఒక రేంజ్లో రెడీ అయి వచ్చింది. రాగానే మా మమ్మీ, ఏంటే నీ కొమ్ములో చేశాయా, కనీసం ఇంటికి రావడానికి టైం కూడా ఉండటం లేదా అనేసి హెడ్ మీద ఒకటి వేసింది. సరదాగా లే, ఇదిగో ఇందుకే రావటం లేదా ఆంటీ, కష్టపడి రెడీ అయ్యాను, పాడు చేసేశారు అంటూ హెయిర్ సరి చేసుకుంది. ఇంతకీ పార్టీ దేనికి అని మా మమ్మీ అడిగింది. ఏమో, సస్పెన్స్ అంట. అయినా ఆవిడ ఫ్రెండ్ అయితే నన్ను అడుగుతారే, మీ గారాల పట్టిన అడగండి, తనకే తెలుస్తుంది అని అడ్డంగా బుక్ చేసేసింది శైల. ఇరికించేసింది అని కోపంగా చూస్తూ, తను పిలిచినప్పుడు నువ్వు కూడా నా పక్కన ఏడ్చావు కదా, తనేం చెప్పలేదు కదా అన్నాను కోపంగా. పార్టీ దేనికో తెలియకుండానే పోతున్నారా, నిజంగా పార్టీయేనా అని మా మమ్మీ డౌట్గా అడిగింది. అమ్మ తల్లి, నిజంగానే పార్టీ, కావాలంటే తనకి కాల్ చేసిస్తా, తన్నే అడుగు అన్నాను. అంత కోపంగా చెప్పావంటే పార్టీ అయ్యే ఉంటుందిలే, తేడా వస్తే తెలుసుగా మీ డాడీ ఇంకో పార్టీ ఇస్తారు అంది సైలెంట్ వార్నింగ్ ఇస్తూ. అబ్బా మమ్మీ, అంత సీనేం లేదు అని తనపై అరిచి పదవే మబ్బు అన్నాను శైలతో. అది మిర్రర్లో చూసుకొని రెడీ అవుతూ, నేను కాదు నువ్వు పెద్ద మబ్బువి, ఎవడన్నా పార్టీకి ఇంత సింపుల్గా వెళ్తాడా, నీతో వెళ్తే పార్టీకి వెళ్ళినట్టు లేదు, లాస్ట్లో తిన్న ప్లేట్లు కడగడానికి పోయినట్టుంది, నువ్వు నీ జిడ్ ఫేస్, పోయి డ్రెస్ చేంజ్ చేసుకోపో అంది శైల. అమ్మా చూడిది నన్ను ఎలా ఏడిపిస్తుందో అన్నాను ఫేస్ మార్చేస్తూ. అది సరిగ్గానే చెప్పింది, పోయి డ్రెస్ చేంజ్ చేసుకో, చాలా సింపుల్గా ఉంది అంది మా మమ్మీ. అంతే,
నా కోపం నశాలానికి అంటి వెంటనే వెళ్ళి శైల హెడ్పై కొట్టేసి నా రూమ్లోకి వెళ్ళిపోయాను. నన్ను గట్టిగా తిట్టుకుంది శైల ఆ రోజు. పాపం. వెళ్ళి నా వార్డ్రోబ్ అంతా తిరిగేశా. నా నీలెంత్ రెడ్ అండ్ బ్లాక్ ఫ్లోరల్ స్లీవ్లెస్ ఫ్రాక్ తప్ప ఇంకేం కనపడలేదు నా కళ్ళకి. అయినా పార్టీ దేనికో తెలియకుండా ఎలా రెడీ అవుతామనుకుంటూ అదే వేసుకున్నా. ఇక రెడీ అయ్యి వెళ్ళాను బయటికి. నేను వెళ్ళేసరికి మా మమ్మీ శైల పక్కపక్కన కూర్చుని చెవులు కొరుక్కుంటున్నారు. నేను వెళ్ళగానే గప్చుప్ అయిపోయారు. నాకెందుకో తేడా కొట్టింది. చూడాంటి నీ కూతురు ఎంత చెప్పినా ఇంతే అంది శైల నా డ్రెస్ చూసి హెడ్ కొట్టుకుంటూ. అయినా నీకెందుకే నేనెలా ఉంటే? అంత కష్టంగా ఉంటే నాతో రాకు, పో ఒక్కదానివే అన్నాను మూతి తిప్పుకుంటూ. నువ్వు లేకుండా నేనెలా వెళ్తా మేడం? అసలు మీరే కదా పార్టీకి చీఫ్ గెస్ట్ అంటూ వింక్ చేసి మళ్ళీ ఇరికించేసింది. శైల అని దాన్ని కొట్టబోయా. అంతే, అది బయటకి పరుగు. ఆంటీ బాయ్, ఇంటికెళ్ళాక కాల్ చేస్తా అంటూ దాని వెనక నేను పరుగు. ఇక మా మమ్మీ జాగ్రత్త, త్వరగా వచ్చేయండి లేదంటే డాడీ ఉతికేస్తారు ఇద్దరిని అంది మా వెనుక బయటికి వస్తూ. సరే త్వరగా వచ్చేస్తాం బాయ్ అంటూ అది నేను కలిసి స్టార్ట్ అయ్యాం. ఇద్దరం కలిసి ఆర్గనైజేషన్కి ఆటోలో వెళ్ళాం. చాలామంది ఉన్నారు అక్కడ. మేమే చాలా లేట్ అనుకుంటా. చూస్తున్నాం వైష్ణవ్ కోసం. వైష్ణవ్ మమ్మల్ని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి రాగానే ఏంటి ఇంత లేట్ అన్నాడు. ఇదే లేట్ అంది నన్ను ఇరికిస్తూ శైల. దానివైపు కోపంగా చూశా. పోవే అందది. సరే సరే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అని నా హ్యాండ్ పట్టుకుని తనతో లాక్కెళ్ళిపోయాడు వైష్ణవ్. నా వెనుక శైల వచ్చింది. ఆఫీస్ దగ్గర లాన్ అంతా చాలా బాగా డెకరేట్ చేశారు. ఏంటి హడావిడి అన్నాను చుట్టూ చూస్తూ. చెప్తా, కంగారెందుకు అని ఇక స్టార్ట్ చేసేద్దామన్నాడు వైష్ణవ్ కేక్ దగ్గరికి వెళ్ళి. నాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో. సింధుని పిలిచి ఇంతకీ పార్టీ దేనికి అని అడిగా. అక్క నీకు తెలీదా, ఈరోజు వైష్ణవ్ సార్ బర్త్డే అంది. వాట్? మరి నాకు కనీసం చెప్పలేతాను అన్నాను కోపంగా. తన బర్త్డే అని తను చెప్పుకుంటాడా? నీ పిచ్చి కాకపోతే ఫ్రెండ్ అన్నావు, ఆ మాత్రం తెలుసుకోలేదా అంది శైల ఏడిపిస్తూ. హలో తగ్గు, తను మరీ అంత క్లోజ్ ఏం కాదు అన్నాను. ఇంతలో వైష్ణవ్ ఓలీ శైల రండి అంటూ పిలుస్తున్నాడు. రా పిలుస్తున్నాడు అంది శైల నన్ను లాక్కెళ్తూ. నాకు చాలా బాధగా అనిపించింది. తన బర్త్డే అని తెలుసుకోలేదు అని. తెలిస్తే కనీసం ఒక మంచి గిఫ్ట్ తీసుకునేదాన్ని అని తెగ ఫీలింగ్ నేను. వెళ్ళాం. తను నా హ్యాండ్ పట్టుకుని పక్కన నుంచోమన్నాడు. నుంచున్నా కొంచెం ఇబ్బందిగా. ఇక కేక్ కట్ చేశాడు. ఫస్ట్ పీస్ నా ముందు పెట్టాడు. నేను షాక్. బిగుసుకుపోయి అంతమంది ఉండగా ముందు తను నాకు పెట్టడమేంటి అని. ఓలీ కమాన్ అన్నాడు కళ్ళు పెద్దవి చేస్తూ. అందరూ చూస్తున్నారు. ఓలీ చాలు చూసింది, తిను అంది శైల నా ఇయర్స్లో. ఇక బాగోదు అని పెట్టించుకుని తనకి తిరిగి పెట్టా. హ్యాపీ బర్త్డే వైష్ణవ్ అని విష్ చేస్తూ. ఇక నెక్స్ట్ పిల్లలకి, తర్వాత స్టాఫ్ అందరికీ పెట్టాడు. నాకు శైల సైగలు ఏడిపిస్తూ. ఆపుతావా అన్నాను కోపంగా పక్కకి పోతూ. వైష్ణవ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కాలేదు నాకు. కానీ ఇప్పుడు సీరియస్ అవ్వకూడదు అనుకుంటూ సైలెంట్గా ఉన్నా. చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్నా. కాసేపటికి వైష్ణవ్ వచ్చాడు. ఇక్కడున్నావా ఓలీ? అంతా వెతుకుతున్నా నీకోసం. ఆయన ఏంటి అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడున్నావు అన్నాడు. ఏం లేదు అని నాకు ముందే చెప్పొచ్చుగా బర్త్డే అని అన్నాను. హే, దీనికి అంత ఆలోచిస్తున్నావా అని నవ్వుతాను. సీరియస్గా అంటున్నా వైష్ణవ్ అన్నాను చిన్న స్మైల్ ఇస్తూ. ఓకే కూల్. అసలు నువ్వు వస్తావో లేదో పార్టీకి అని డౌట్. ఇక బర్త్డే అంటే అస్సలు రావేమో అనుకున్నా, అందుకే చెప్పలేదు అన్నాడు. అలా ఏం లేదు, డాడీ నైట్ ఎక్కువ బయటికి రానివ్వరు. యాక్చువల్గా రాను అనింది, అందుకే అన్నాను. పోనీలే, నేను హ్యాపీ. లాస్ట్కి నా కోసం వచ్చావు కదా అన్నాడు నవ్వుతూ. సారీ, నీ కేక్ గిఫ్ట్ తీసుకురాలేకపోయాను అన్నాను. హే తింగరి అని నా చీక్స్ సాగదీస్తూ. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్, చాలిది అన్నాడు. ప్లీజ్ అని దూరం జరిగా. ఎందుకో తనని ఏమనలేకపోయా అంతకుమించి అలా చేసినా కూడా. ఇక ఎవరో పిలిస్తే వస్తా ఉండు అని వెళ్ళాడు. తను ఎవరిని ఇన్వైట్ చేయలేదు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరూ కనిపించలేదు నాకు. ఓన్లీ ఎన్జిఓ మెంబర్స్, స్టాఫ్, పిల్లలు మధ్య చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. పర్లేదు, మంచోడు అని ఫిక్స్ అయిపోయాను. కానీ ఏదో సరిగ్గా లేదు అనిపిస్తుంది నా మనసుకి. వైష్ణవ్ నాకు చాలా దగ్గరైపోతున్నాడు, అది నాకు తెలుస్తుంది.
అందుకే నాకు అంత ఇబ్బందిగా ఉంది. కానీ తనని అవాయిడ్ చేయలేకపోతున్నా. మా ఇద్దరి ఫ్రెండ్‌షిప్ వల్ల. ఆలోచిస్తున్నానో లేదో పిల్లలు పిలిచేసరికి వెళ్ళాను. గేమ్ స్టార్ట్ చేశారు అందరూ. టీమ్స్ వేస్తున్నప్పుడే వైష్ణవ్ నా టీంలోకి వచ్చేశాడు. శైల ఇంక చూపులతోనే సగం నా బుర్ర పాడు చేసేసింది. వెళ్ళిపోదామనిపించింది. మళ్ళీ అందరి పార్టీ మూడ్ నా వల్ల డిస్టర్బ్ అవుతుంది అని ఆగిపోయాను నేను. ఇక వైష్ణవ్ పిల్లలతో కలిసి గోల స్టార్ట్ చేశాడు. నేనిక వాళ్ళతో కలిసిపోయా. గేమ్ స్టార్ట్ చేశాం. చీట్స్ ఎవరి బ్యాచ్ పేరు మీద వస్తే వాళ్ళు మరొక బాక్స్లో ఉన్న చీట్స్ తీసుకొని అందులో రాసి ఉన్నట్టు చేయాలి. ముందు స్టాఫ్ బ్యాచ్ వాళ్ళవి వచ్చాయి. డ్యాన్స్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ మేఘన, సింధు, శైలకి ట్రూత్ ఆర్ డేమ్ వచ్చేసరికి మేఘన వాళ్ళు వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మా టర్న్. వైష్ణవ్ వెళ్ళబోతూ మళ్ళీ ఆగి నువ్వు పో అన్నాడు. నో, నువ్వెళ్ళు అని నేను. అలా ఇద్దరం ఒక 2 నిమిషాల యుద్ధం తర్వాత జాగ్రత్తగా నన్నే నెట్టాడు చిట్ తీయమని. నేనే వెళ్ళి చిట్ తీసా. టాస్క్ చూసా. ఒక్కసారిగా నా ఫేస్ మాడిపోయింది. నా ఫేస్ చూడగానే వైష్ణవ్ ఏంటో అనుకొని నా చిట్ తీసుకుని అది చూసి ఏం చేయాలని ఆలోచిస్తుండగా పిల్లలందరూ ఏమొచ్చింది అంటూ చిట్ తీసుకుని హే వైష్ణవ్ సార్ ఓలీ అక్కకి ప్రపోజ్ చేయాలి అంటూ ఎగిరారు. వాళ్ళిద్దరికీ చాలా అక్వర్డ్గా ఉంది ఆ మూమెంట్. ఇంతలో శైలా, సింధు రోజెస్ తీసుకొచ్చేసి వైష్ణవ్ హ్యాండ్లో పెట్టారు. వైష్ణవ్ నా ఫేస్ చూశాడు. పర్వాలేదా అంటూ. ఇంతలో పిల్లలు, స్టాఫ్ అంతా వైష్ణవ్ సార్ కమాన్ అంటూ అరుపులు. వాళ్ళ కోసం తప్పలేదు నాకు. పర్వాలేదు అంటూ వైష్ణవ్ వైపు చూశాను. ఇంతలో వైష్ణవ్ నా ముందు నిలబడేసరికి స్టాఫ్ అంతా జస్ట్ ఐ లవ్ యూ అంటే కాదు, డిఫరెంట్గా చెప్పాలి అన్నారు. ఇదంతా నాకు చాలా ఇరిటేటింగ్గా ఉంది. కానీ అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఇంతలో వైష్ణవ్ నా ముందు నీస్పై రోసెస్ పట్టుకొని కూర్చుంటూ ఓలీ, లైఫ్లో చాలామంది వస్తారు వెళ్ళిపోతారు. బట్ కొంతమంది మనకి చాలా దగ్గరైపోతారు. ఎంతగా అంటే లైఫ్ అంటూ ఉంటే చివరి వరకు వాళ్ళతోనే ఉండాలి అని ఇంతలా. నా లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వు మాత్రమే అంటూ విల్ యు బీ మై జిందగీ అని అడిగేసరికి ఒక్కసారిగా స్టాఫ్, పిల్లలు విజిల్స్. వైష్ణవ్ కళ్ళు హాఫ్ సెకండ్ నేను అసలు ఫేస్ చేయలేకపోయాను. పిల్లలంతా అక్క ఎస్ చెప్పు చెప్పు జస్ట్ గేమే ఇది అంటూ ఒక పక్క, శైల మరోవైపు తీసుకోవాలి అంటూ సైగలు. ఇక తప్పక తీసుకున్నా, తెచ్చుకున్న స్మైల్తో. టాస్క్ అవ్వగానే ఇంకా పక్కకి వెళ్ళబోతుంటే వైష్ణవ్ నా హ్యాండ్ పట్టుకొని సైలెంట్గా నా ఇయర్స్లో సారీయా అన్నాడు. ఇక నేను సైలెంట్గా దూరంగా వెళ్ళిపోయాను. కొద్దిసేపటికి శైల నా దగ్గరికి వస్తూ చాలా బాగుంది ఇక్కడ అంది. నేను అసలేం వినిపించుకోలేదు తాను అంటున్నది, వైష్ణవ్ గురించి ఆలోచిస్తూ. అది మాత్రం నాన్ స్టాప్గా చెప్తుంది నాతో. నేను వినట్లేదు అని చెప్పి హ్యాండ్ వేవ్ చేసింది నా ముందు. పట్టించుకోలేదు అని గట్టిగా గిచ్చేసింది నన్ను. అబ్బా శైల, పిచ్చా నీకు అన్నాను కోపంగా అరుస్తూ. నాకు కాదు, వాడికి పిచ్చి నువ్వంటే అంది ఒక్కసారిగా. అది నా వైపు చూస్తున్న వైష్ణవ్ని నాకు చూపిస్తూ. నేను చూసేసరికి వైష్ణవ్ ఫేస్ తిప్పేశాడు సడన్గా. శైల, స్టాప్ ఇట్ శైల అన్నాను కోపంగా. కేక్ ఫస్ట్ పీస్ పెడితే తినేసి ఫ్లవర్స్ ఇస్తే తీసుకొని నాకు చెప్తున్నావా ఇప్పుడు కబుర్లు అంది అది ఉడికిస్తూ. అది జస్ట్ కేక్, ఇంకొకటి టాస్క్ అన్నాను కోపంగా. ఫస్ట్ పీస్ అంటే స్పెషల్ ఇంట్రెస్ట్, ఇక టాస్క్ అంటావా? నాకెందుకో మనోడు తన ఒరిజినల్ ఫీలింగ్సే చెప్పేశాడు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అంది అది నవ్వుతూ. శైల, ఇక చాలా ఆపు అన్నాను. నీకు వాడి ఇష్టమే కానీ ఒప్పుకోలేకపోతున్నావు అంతే అంది అది ఉడికించేస్తూ. అంతే, దాన్ని కొట్టడానికి పరుగు నేను. అది పరుగు నాకు దొరకకుండా. దాన్ని కొట్టబోతుంటే వెళ్ళి వైష్ణవ్ వెనక దాక్కున్నది. వైష్ణవ్ ప్లీజ్ సేవ్ మీ అంటూ నేను ఆగలే, దాన్ని కొట్టబోయా. అంతే, ఓలీ స్టాప్ ఇట్, ఎందుకు కొడుతున్నావు తన్ని అని నన్ను తన హ్యాండ్స్లో లాక్ చేశాడు. శైలాని కొట్టబోయి నువ్వుండు వైష్ణవ్, అది ఈరోజు నా చేతిలో అయిపోయింది అంటూ తను ఆపుతున్నా సరే ఫోర్స్గా తన హ్యాండ్స్లో నుండి బయటికి రాబోతున్నా ఇంతలో నా హ్యాండ్ పట్టుకొని ఆపి ఓలీ ఆగు అని ఒక్కసారిగా ఫోర్స్గా నన్ను వెనక్కి పుల్ చేశాడు. అంతే, వెళ్ళి తనపై పడ్డా ఫోర్స్గా. తను నేను అంత ఫోర్స్గా పడేసరికి వెనక్కి పడ్డాడు బ్యాలెన్స్ ఆపుకోలేక లాన్లో గ్రాస్పై. నేను తన హ్యాండ్స్లో ఉన్నాయేమో, నేను పడిపోయా తనపై. ఒక్కసారిగా యాక్సిడెంటల్గా అంత దగ్గరికి తనకి ఉండేసరికి నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అంతే, నేను వెంటనే పైకి లేచా సారీ చెప్తూ తనకి.
వెంటనే తనకి హ్యాండ్ ఇచ్చా లేపుతూ. ఇద్దరికీ చాలా అనీజీగా అనిపించింది ఆ మూమెంట్ అలా జరిగేసరికి. హే హే పర్లేదులే అంటూ తన షర్ట్ దులుపుకుంటున్నాడు. ఇక నేను తనని ఫేస్ చేయలేక వెంటనే అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయా. శైల దొరికింది లాస్ట్కి. ఆ కోపం అన్ని కోపాలు కలిపి కరిచేసా గట్టిగా దాన్ని. అరుపులది. సింధు, మేఘన, జ్యోతి, అక్కడ స్టాఫ్ అంతా నవ్వు మా ఇద్దరిని చూసి. పక్కకి లాకెళ్ళిపోయాదాన్ని. ఇంతలో డిన్నర్కి రమ్మని వైష్ణవ్ పిలిచాడు మమ్మల్ని. వెళ్ళాం డిన్నర్ కని. ముగ్గురం ఒకచోటే కూర్చునున్నాం. వైష్ణవ్ చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు నాతో. కానీ నేను నార్మల్గా ఉండలేకపోతున్నా. నా హ్యాండ్ పట్టుకుని ఫర్గెట్ అబౌట్ ఇట్, దట్స్ వాజ్ అన్ యాక్సిడెంట్ అన్నాడు. నా బాధ అర్థమై అన్నాను నేను. మేము డిన్నర్ చేయడం అయిపోయింది. శైల, సింధు వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ బిజీ. నేను దూరంగా నుంచొని చూస్తున్నా. వైష్ణవ్ వచ్చాడు నా దగ్గరికి. తను రాగానే ఇక వెళ్తాం అన్నాను వైష్ణవ్తో. కాసేపు ఉండొచ్చుగా అన్నాడు. లేదు ఇప్పటికే లేట్ అయింది, డాడ్ వచ్చేస్తారు మళ్ళీ అన్నాను. నిజమేనా లేదా ఇంకా నువ్వు వాటి గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు. చచా లేదు, జస్ట్ సరదాగా పిల్లలతో కాసేపు ఎంజాయ్ చేశాం అన్నాను. సరే నేను డ్రాప్ చేస్తా అయితే ఉండండి అన్నాడు. వద్దులే మేము వెళ్తాం అన్నాను. స్టాఫ్ తన కోసం వెయిట్ చేస్తున్నారు అని. అంతే, తన ఫేస్ మాడిపోయింది. వైష్ణవ్ అన్నాను తనని ఈ లోకంలోకి తెస్తూ. థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఓలీ. ఈ బర్త్డే చాలా స్పెషల్ నాకు. ఫ్యామిలీతో కన్నా ఇక్కడ చాలా బాగా జరిగింది అన్నాడు. అన్నాను చిన్న స్మైల్ ఇస్తూ. ఇంతలో ముఖ్యంగా నువ్వు రావడం నాకు చాలా హ్యాపీ అనేసరికి నేను కోపంగా చూసా తన వైపు. అంటే అది అని వెంటనే నువ్వు శైల రావడం చాలా హ్యాపీ అన్నాడు కవర్ చేస్తూ. తనకి కనపడకుండా నవ్వుకున్నా తన కష్టం చూసి. శైల అని పిలిచా. ఇకెంతకీ అది రావడం లేదు అని. ఇంకో 5 minutes అంది. అది సెల్ఫీస్లో మునిగిపోదు. ఇదిక వచ్చినట్టే అన్నాను నవ్వుకుంటూ. ఇంతలో వైష్ణవ్ తన ఫోన్ తీస్తూ సెల్ఫీ ప్లీజ్ అన్నాడు. వాట్ అన్నాను. నీతో సెల్ఫీ కావాలి, తీసుకోవచ్చా అన్నాడు వినయం నటిస్తూ. అంత యాక్టింగ్ వద్దే ప్లీజ్ అన్నాను. నేను తన మొబైల్ తీసుకుని తనతో సెల్ఫీ తీస్తూ. తన ఫేస్లో థౌజండ్స్ వాట్ స్మైల్. నేను లేకుండా సెల్ఫీ నా మీ ఇద్దరు అని శైల పరిగెట్టుకుంటూ వచ్చేసింది మా దగ్గరికి. నేను ఇంకొక సెల్ఫీ తీస్తూ ఉంటే, నేను తీయడానికి ఇబ్బంది పడుతుంటే నేను తీస్తా ఇవ్వు అన్నాడు. మరి తన హైట్కి కుదరడం లేదు మా ఇద్దరితో. తను నా ముందుకి వచ్చాడు. నేనిద్దరి మధ్యలో నుంచున్నా. తను సెల్ఫీ తీశాడు. ఇంకొకటి తీస్తూ ఉంటే ఒక్కసారిగా శైల నన్ను వైష్ణవ్ మీదకి పుష్ చేసింది. నన్ను తన హ్యాండ్స్తో పడిపోకుండా పట్టుకున్నాడు. అనుకోకుండా అది తను క్లిక్ చేశాడు. నాకు ఒళ్ళు మండిపోతుంది. ఇక మళ్ళీ నేను శైల ఫైట్ స్టార్ట్ చేశాం. ఇంతలో శైల సింధు, మేఘ్న వాళ్ళని పిలిచేసరికి వాళ్ళు రావడంతో మళ్ళీ అందరూ వైష్ణవ్తో సెల్ఫీస్. అది కాస్త పెద్ద ఫోటోషూట్ అయిపోయింది. కానీ ప్రతి ఫోటోలో వైష్ణవ్ నా పక్కన సెటిల్ అయిపోయాడు. ఇవన్నీ పక్కన పెడితే చాలా రోజుల తర్వాత నేను డేవిడ్ని మర్చిపోయి కొంచెం హ్యాపీగా ఉన్నాను. టైం చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇక అప్పటికే చాలా లేట్ అయింది అని వైష్ణవ్ డ్రాప్ చేస్తా అన్నాడు మమ్మల్ని. స్టార్ట్ అయ్యాం ఇక ముగ్గురం. మేఘన, సింధు, జ్యోతి వాళ్ళకి బాయ్ చెప్పి. వైష్ణవ్ పక్కన శైల కూర్చుంది. ఇద్దరం మాట్లాడుకోలేదు, కొట్టుకున్నాంగా. ముందు శైలని డ్రాప్ చేశాడు. తను దిగి వైష్ణవ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే రా ఫ్రంట్కి అన్నాడు. వెళ్ళి కూర్చున్నా సైలెంట్గా. ఫేస్ మార్చుకోలి, ఏదో సరదాగా కాసేపు ఎంజాయ్ చేశాం అన్నాడు వైష్ణవ్ నవ్వుతూ. అన్నాను. సారీ, కొంచెం నిన్ను ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది అన్నాడు. పర్లేదులే అన్నాను మళ్ళీ తన్ని బాధ పెట్టడం ఎందుకని. చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు కార్. ఈ రోజుకు వెళ్తా మా ఇంటికి అన్నాను విసుగ్గా. తనలో తను నవ్వుకున్నాడు. అంతేకాని స్పీడ్ మాత్రం పెంచలేదు. వైష్ణవ్ అన్నాను కోపంగా. నీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఉంటుంది ఓలీ, ఎందుకో తెలీదు అన్నాడు డ్రైవ్ చేస్తూ. ఆహా, నాలాంటి జిడ్డు బోరింగ్ ఫేస్తో హ్యాపీగా ఉన్నాను అన్నవాణ్ణి నిన్నే చూస్తున్నా అన్నాను ఏదో ఆలోచిస్తూ. తనలో తనే నవ్వుకున్నాడు. నేను ఇంకేం మాట్లాడలేదు. మా ఇల్లు వచ్చింది. నేను కార్ దిగుతుంటే తను నా వెనుక దిగాడు. థ్యాంక్స్ అగైన్, పిలిచిన వెంటనే వచ్చినందుకు అన్నాడు వైష్ణవ్. చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేశా. నీకే థ్యాంక్స్ చెప్పాలి నేను అన్నాను నవ్వుతూ. ఏదో చెప్పబోయాడు మళ్ళీ ఆగి, సరే లేట్ అయిందిగా వెళ్ళు అన్నాడు. రావచ్చుగా ఇంటికి, డాడీ మమ్మీని ఇంట్రడ్యూస్ చేస్తా అన్నాను. వాచ్ చూసి ఇప్పుడు కాదు, సమ్ అదర్ టైం, పైగా అక్కడ వెయిటింగ్ స్టాఫ్ అంతా అన్నాడు. కానీ తన ఫేస్ ఎందుకో మారిపోయింది. అడగడం ఎందుకులే అనుకుని
సరే బాయ్ అని నేను నడుస్తున్న గేట్ లోపలికి. నేను వెళ్తుంటే ఓలీ అని పిలిచాడు. వెనక్కి తిరిగా. నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సైలెంట్గా. ఏంటి చెప్పు అన్నట్టు చూశా. నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. చెప్పు అన్నాను. తనేం మాట్లాడటం లేదు. సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ నిలబడ్డాడు. హలో సార్ అన్నాను హ్యాండ్స్ వేవ్ చేస్తూ. ఏదో గుర్తొచ్చినట్టు వద్దులే తర్వాత మాట్లాడతా అన్నాడు మళ్ళీ. ఏంటో చెప్పు, ఇందాకటి నుంచి చూస్తున్నా. ఏదో చెప్పాలి అని ట్రై చేస్తున్నావు, ఆగుతున్నావు. ఎనీథింగ్ సీరియస్ అన్నాను. అని నీతో ఒక విషయం చెప్పాలి ఓలీ, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయంగా ఉంది అన్నాడు. దేని గురించి అన్నాను అర్థం కాక. చెప్తే నన్ను దూరం పెట్టవు కదా అన్నాడు. లేదు వైష్ణవ్, నువ్వు నాకు చాలా మంచి ఫ్రెండ్వి, నిన్నెందుకు దూరం పెడతా అన్నాను. ఆ మాటకి తాను సైలెంట్ అయిపోయాడు. ఓయ్ అన్నాను. నా కళ్ళు నీతో ఏం చెప్పటం లేదా అని అడిగాడు ఒక్కసారిగా సూటిగా నా కళ్ళలోకి చూస్తూ. వైష్ణవ్ ఏంటి అన్నాను అయోమయంగా. అంతే, నా హ్యాండ్ పట్టుకొని నాకు లైఫ్ అంతా నువ్వు కావాలి ఓలీ, టాస్క్ ఏమో గాని ఇది నేను సీరియస్గా చెప్తున్నా అన్నాడు. నేను షాక్, బిగుసుకుపోయా క్షణం. తన హ్యాండ్ వెంటనే విదిలించేశా కోపంగా. ఐ నో నీ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అని, కానీ నా మనసుకు అవన్నీ అర్థం కావటం లేదు. ఇంకా నీ ముందు నటించలేను ఏం లేనట్టు. నరకంలో ఉంది ఓలీ నీపై ఫీలింగ్స్ పెట్టుకొని నీకు చెప్పలేకపోవటం. అందుకే నీ ఆన్సర్ నో అని తెలిసినా సరే చెప్పకుండా ఉండలేకపోతున్నా అన్నాడు బాధగా. నేను ఒక్కసారిగా నా హెడ్ పట్టుకున్నా. మొత్తం గందరగోళంగా ఉంది. తను చెప్తున్నాడు ఏదో, బట్ అసలు తను చెప్తుందేది నా బుర్రకు ఎక్కట్లేదు. ఇక ధైర్యం తెచ్చుకొని సారీ వైష్ణవ్, ఇంతకన్నా ఏం చెప్పాలో తెలియటం లేదు నాకు అన్నాను ఫేస్ పక్కకి పెట్టుకుంటూ. ఓలీ, నేను నా మనసులో మాట చెప్పానంతే, కానీ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి అని ప్రెషర్ చేయట్లేదు. కానీ నీకోసం ఎప్పటికీ వెయిట్ చేస్తా అన్నాడు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు ఆ క్షణం. కానీ నువ్వు నన్ను దూరం పెట్టావో తట్టుకోలేను అన్నాడు. నాకు ఇదంతా ఆలోచించడానికి టైం కావాలి వైష్ణవ్ అన్నాను. చూడు, చెప్పాను నీకు ముందే, నిన్ను ప్రెషర్ చేయడానికి కాదు ఇదంతా చెప్పింది, నా మనసులో భారం దిప్పుకోవడానికి మాత్రమే చెప్పాను అన్నాడు. ఇక నేనేం మాట్లాడలేదు. సరే వెళ్ళిక, లేట్ అయింది, తర్వాత మాట్లాడతా అన్నాడు. నేనేం మాట్లాడకుండా ఇంటివైపు నడుస్తున్నా. నేను లోపలికి వెళ్ళే వరకు అక్కడే ఉన్నాడు తను. వెనక్కి చూసా లోపలికి వెళ్తూ. కన్నార్పకుండా నన్ను చూస్తూ తను. మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా నేను లోపలికి వెళ్ళిపోయా. వెళ్ళేసరికి మామ్ ఒక్కతే ఉంది హాల్లో. డాడీ ఇంకా రాలేదా అన్నాను. రాలేదు ఓలీ, నేను తన కోసం వెయిటింగ్, ఫోన్ కలవటం లేదు ఎన్నిసార్లు చేసినా అంది. నేను చేశా, స్టిల్ కలవటం లేదు. ఇక మమ్మీ కంగారు పడుతుందని చెప్పి వచ్చేస్తారులే డాడీ, ఏదైనా పని మీద వెళ్ళుంటారు అన్నాను. ఎప్పుడు లేట్ అయినా కాల్ చేస్తాడని. సరే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంది. వెళ్ళాను రూమ్లోకి. డ్రెస్ చేంజ్ చేసుకుని అద్దం ముందు నుంచున్నా. వైష్ణవ్ చెప్పింది ఆలోచిస్తూ. మొత్తం నా మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వైష్ణవ్ మాటలతో. ఇంతలో నాకు ఒక టెక్స్ట్. ఓపెన్ చేసి చూసేసరికి నేను షాక్. వైష్ణవ్ నా చీక్స్ సాగదీస్తున్న పిక్. నెక్స్ట్ మా ప్రపోజింగ్ టాస్క్ వీడియో వచ్చింది. వెంటనే మరొక పిక్. నేను సెల్ఫీ తీస్తూ ఉంటే వైష్ణవ్ నా వైపు చూస్తున్న పిక్. నెక్స్ట్ ఇక పిక్స్ లైన్గా తను నేను నవ్వుతూ నించున్న పిక్. లాస్ట్లో యాక్సిడెంటల్గా నేను తనపై పడ్డ పిక్. దాని కింద ఇప్పుడు చెప్పు లవ్ కాదా ఇది అని టెక్స్ట్. ఒక్కసారిగా కోపం వచ్చేసింది నాకు. శైలాకి కాల్ చేశాను వెంటనే నేను. ఎప్పుడు తీసావే పిక్స్, అన్నీ అర్జెంటుగా డిలీట్ చేయి అని అన్నాను అరుస్తూ. నాకు తెలుసు మీ ఇద్దరిది లవ్ అని, కానీ నీకే తెలియట్లేదుగా, అందుకే పంపించాను అంది శైల. తల్లి ఆపు అన్నాను. నీ ఇష్టం, నాకు అనిపించింది నీకు చెప్పా అందది. నాకు కోపం రావాలి, కానీ ఏ ఎమోషన్స్ లేవు నాకు ఆ మూమెంట్లో. ఇంతలో మమ్మీ పిలిస్తే వెళ్ళాను ఫోన్ పక్కన పడేసి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.